అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అనేక వీడియోలు నేను చేస్తే మీరు చూసుంటారు. కానీ ఈరోజు మనకొక అత్యంత ప్రత్యేకమైనటువంటి, చాలా అనుభవజ్ఞుడైనటువంటి గెస్ట్‌తో ఒక లోతైనటువంటి, ఒక గంభీరమైనటువంటి చర్చను చూడబోతున్నాము. యాక్చువల్‌గా మీకు ఇగ్నైట్ కాలేజీలో మీరు డే 1 నుంచి పనిచేస్తున్నట్టున్నారు కదా ఇక్కడ. యాక్చువల్లీ మీకు ఎక్కడెక్కడ క్యాంపస్ ఉన్నాయంటే ఏ ఏరియాలో క్యాంపసెస్ ఉన్నాయి మీకు? అంది నిజాంపేట సాయినగర్లో సాయినగర్ కమాన్ దగ్గర 4-5 బిల్డింగ్లు ఉన్నాయి సార్. మెయిన్ సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్ వచ్చి వాగ్దేవి బిల్డింగ్ ఉంది, పక్కనే ఆదిత్య బిల్డింగ్ ఉంది, తర్వాత కలాం క్యాంపస్ ఉంది. వాగ్దేవి క్యాంపస్, కలాం క్యాంపస్ రెండు ఆడపిల్లల కోసం అండి, ఎక్స్క్లూజివ్లీ. ఆదిత్య క్యాంపస్, పతంజలి క్యాంపస్ వచ్చి బాయ్స్ కోసం అండి. ఇది రెండు బాగున్నాయి. ఆదిత్య పతంజలి అండి బాయ్స్ క్యాంపస్ కోసము. తర్వాత మనకు 9th ఫేజ్లో గోకుల్ ఫ్లాట్స్ దగ్గర బాయ్స్ హాస్టల్ ఉందండి. అది మన ఇంటర్మీడియట్ పిల్లల హాస్టల్స్ కోసము. మియాపూర్లో లాంగ్ టర్మ్ బైపీసీ పిల్లల కోసం సపరేట్గా మనకు ఒక హాస్టల్ ఉంది సపరేట్గా. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఫిడ్జీలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్నటువంటి పర్సన్ చెప్పారు. ఫస్ట్ నాకు ఇగ్నైట్ గురించి అతనే చెప్పాడు. వెరీ లాంగ్ 3 years బ్యాక్ అనుకుంటా, 2-3 years. 5గురిని అతను పంపించారట మెడిసిన్ కోచింగ్ ఇక్కడికి రికమెండ్ చేస్తే. అతను మహబూబ్ నగర్ కర్నూలు ఏరియాకి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ ఏరాలి నీట్ అని చెప్తే నీట్కి సంబంధించి చెప్పిన విషయం 5గురు పంపిస్తే తర్వాత 5 సీట్లు వచ్చినాయట. సో మరి ఎవరైనా మెడిసిన్ అయితే ఎవరు చెప్పాలి, ఏ కాలేజ్ చెప్పండి. నాకు పెద్దగా మెడికల్ మీద ఐడియా లేదు. ఎక్కువ ఐఐటి కాలేజ్ గురించి నేను స్టడీ చేస్తుంటాను. 5 సీట్లు వచ్చినాయన్నారు. బహుశా అంటే దాని అర్థం శాంపిల్ని బట్టి ఏంటంటే మెజారిటీ స్టూడెంట్స్కు మెడికల్ సీట్లు వస్తున్నాయి అనేది నాకు అర్థమైంది. అంటే యాక్చువల్లీ ఒక్కసారి మీ ర్యాంక్స్, పెర్ఫార్మెన్స్ మెడికల్ ఇంజనీరింగ్ రఫ్గా ఎట్లా ఉంది, రఫ్గా చెప్పగలుగుతారా సార్? లాస్ట్ ఇయర్ మీకు ఒక చిన్న గమ్మత్తైన విషయం చెప్తాను నేను. ఓకే. నా సబ్జెక్ట్ మ్యాథ్స్ అండి. ఓకే. కానీ మీకు తెలుసలేదు, లాస్ట్ బిఫోర్ ఇయర్ నేను ఏం చేస్తానంటే లాంగ్ టర్మ్ బైపీసీ పిల్లలతో పోయి కౌన్సిలింగ్ చేసి మెంటర్షిప్ చేశాను నేను. మీరే ఆలోచించండి, ఒక బైపీసీ స్టూడెంట్స్కు ఒక మ్యాథ్స్ లెక్చరర్ పోయి ఏం మాట్లాడతాడు? అవును. కానీ నేనేం చేశానంటే తెలంగాణలో కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంది, తెలంగాణలో ఏ మార్కు కేటగిరీ వైజ్, అంటే మనం ఈ సందర్భంగా మనము పర్టికులర్గా ఒక క్యాస్ట్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ పిల్లలకు తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓపెన్ జనరల్ కేటగిరీ వాళ్ళకు ఏ ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది, ఏ మార్క్ తెచ్చుకుంటే ఎక్కడ ర్యాంక్ వస్తుంది, అలాగే డిఫరెంట్ బీసీఏ, బీసీబీ అట్లా డిఫరెంట్ గ్రూప్స్కు ఎలా వస్తాయి, ఇలా చెప్తూ తర్వాత సబ్జెక్ట్ వైజ్ మేము ఏం చేసామంటే బయాలజీ సబ్జెక్ట్ ఎట్లా చదవాలి, బాటనీ ఎలా చదవాలి, జువాలజీ ఎలా చదవాలి, దానిలో మార్కులు తక్కువ వస్తే టీచర్లతో ఎలా మనం ఇంటరాక్ట్ కావాలి, అలా చేస్తూ. రెండోది ఫిజిక్స్ కెమిస్ట్రీలో బైపీసీ పిల్లలందరికీ ఫిజిక్స్ అంటే పెద్ద విలన్ లాగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతిసారి నేనేం చెప్తానంటే ఎయిమ్ అట్ ఓన్లీ 50% ఆఫ్ ఫిజిక్స్ అని చెప్పి వాళ్ళకు ఆ విధంగా చేసేవాళ్ళం. ఇది కాక ఇంకా డైరెక్టర్ గారు నాకు ఇచ్చినటువంటి కొంత స్పెషల్ అదేమంటారు రికగ్నిషన్ వల్ల నేనేం చేశానంటే వారము ప్రైజ్లు ఇవ్వడం మొదలుపెట్టాను. అంటే టాప్ 3 వీకెండ్ ఎగ్జామినేషన్ టాప్ 3 ప్రైజ్లు ఇవ్వడం అనేది ఏమైతుంది, మనం ఇచ్చే ప్రైజ్ 100 రూపాయలు కావచ్చు, 200 కావచ్చు. అంతమందిలో ఆ అబ్బాయికి వచ్చేటువంటి ఆ ప్రైజ్ డెఫినెట్గా అది ఒక రికగ్నిషన్ లాగా ఉంటుంది. ఆ అదృష్టంలో నేను చెప్తున్నాను, లాస్ట్ బిఫోర్ ఇయర్ మాకు 70, నేను ఆ మెంటర్షిప్ చేసిన ఇయర్ 70 డాక్టర్స్ సీట్లు వస్తే 70 సీట్లు వచ్చినాయండి. అరౌండ్ 145-150 మెంబర్స్కి గాను 50% సక్సెస్ రేట్ ఉంది అక్కడ. దానిలో సోకాల్ నెంబర్ వన్ చెప్పిన వాళ్ళందరికీ బహుశా 20% కూడా సీట్, 10% సీట్లు వస్తుంటాయి లేవో డౌట్. దానిలో నా అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. మనకు అమంతేజ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు నా స్టూడెంట్కు ఫస్ట్ రౌండ్లో గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చిందండి. సెకండ్ రౌండ్లో ఫ్లోటింగ్లో బీబీ నగర్ ఎయిమ్స్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఎయిమ్స్ కూడా మీకు నీట్ ద్వారా ద్వారానండి. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు నీట్ ద్వారా ఎయిమ్స్, జిప్మార్ అనేది వింటున్నాను. నాకు పెద్దగా మెడికల్ రంగం ఇన్స్టిట్యూట్స్ నీట్ కిందకే వస్తాయి. ఇప్పుడు ఎయిమ్స్ ఎగ్జామ్, జిప్మార్ ఇవన్నీ లేవా ఇప్పుడు? లేవండి, అన్ని టోటల్ మెడిసిన్ ఎగ్జామ్ కానీ అన్ని ఇంతే. ఈ ఆయుర్వేద కానీ మీకు హోమియోపతి రాదండి. ఈ మన డెంటల్ ఇట్లాంటివన్నీ మళ్ళీ స్టేట్ కిందకి వస్తాయి. అంటే ఆయుర్వేద, హోమియోపతి సార్ అది మనకు స్టేట్ కిందకి వస్తాయి సార్, అది వేరు. నీట్ అంటే కేవలం ఎంబీబీఎస్ ఎయిమ్స్లో కానీ, జిప్మార్లో కానీ, లోకల్ స్టేట్ కాలేజీలో కానీ దేనిలో చదవాలన్నా కూడా ఓన్లీ నీటే రాయాలి, నీట్ ఎగ్జామ్ రాయాలి. ఒకప్పుడు ఇవన్నీ ఉండే, ఎంసెట్ ఉండే, జిప్మార్ ఉండే, ఎయిమ్స్ ఉండే, ఇప్పుడు అవన్నీ లేవు. ఎంసెట్ కూడా ఉందండి, అగ్రికల్చర్ అండి ఎంసెట్ అంటే. ఎంబీబీఎస్కి లేదు. ఎంబీబీఎస్కి లేదు. అట్లా ఎంబీబీఎస్ అంటే కంపల్సరీ నీట్ ఎగ్జామే రాయాలి. ఓకే. యాక్చువల్ ఇప్పుడు మీరు మీ 2 కొడుకులను ఐఐటిఎన్స్ చేశారు. బహుశా ఇప్పుడు మీ కెరీర్లో వందలాది మంది ఐఐటీస్ను
వేలాది మంది మంచి ఇంజనీర్స్ని తయారు చేస్తుంటారు మీరు. ఒక విషయం చెప్పండి, అసలు అంటే ఒక స్టూడెంట్‌కు ఐఐటీ వస్తుందా రాదా? లేదా మంచి జేఈఈ ర్యాంక్ వస్తుందా లేదా? మీరు ఎంపీసీ కాబట్టి అంతవరకు మనం కన్ఫైన్ అయిదాం. ఎట్లా గుర్తుపట్టాలి? ఎలా ఐడెంటిఫై? ఫర్ ఎగ్జాంపుల్ నేనొక పేరెంటు. నా కొడుకు 8థ్, 9థ్, 10థ్ చదువుతుంటున్నాను. సో, నేను జేఈఈ సంబంధించినటువంటి రిగరస్ కోచింగ్ తీసుకోవాలా? లేకపోతే నార్మల్ ఇంటర్మీడియేట్ చదవాలా? కొంచెం లో లెవెల్ చేసే మెయిన్స్ వరకు ఆగిపోవాలా? నా నా ఒక పిల్లవాడిని మీరు ఎట్లా రేట్ చేయడం ఎట్లా? లేదా ఎలా అర్థం చేసుకోవడము? వారికున్న ప్రతిభను ఎట్లా గుర్తుపట్టుకోవడం? ఇవాళ రేపు మార్కులంటే మీకు ఊరికే మార్కులు బట్టి పట్టే మార్క్స్ వస్తున్నాయి. అంటే మీరేమన్నా స్పెషల్‌గా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా? అంటే ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు జనరల్‌గా మా కాలేజీలో మేము ఒక ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నామండి. ఇయర్ బిగినింగ్‌లోనే మేము మొదటి 2 నెలల పాటు అందరి పిల్లలను కలిపి కూర్చోబెట్టేస్తాం సార్. ఎవరి మీద డిస్క్రిమినేషన్ అట్లాంటివి ఏమీ ఉండదు. మొదటి 2 నెలలు అంటే నెలకు 4 వారాలు కాబట్టి 2 నెలలకు 8 వారాల పాటు అందరికీ వాళ్ళు మెయిన్స్ స్ట్రీమ్‌లో ఉన్నా, అడ్వాన్స్ స్ట్రీమ్‌లో ఉన్నా వాళ్ళందరికీ మేము సేమ్ కోచింగ్ ఇస్తాము. ప్రతి వారము మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మెయిన్స్ లెవెల్‌లో మాత్రమే. అడ్వాన్స్ కూడా పెట్టాం. ఎందుకంటే చాలామంది ఫస్ట్ 2 పిల్లలు మంత్స్ ఓన్లీ మెయిన్స్ మీద ఫోకస్ మెయిన్స్ మీదమే అందరికీ ఒకటే బ్యాచ్ ఎవ్వరికి డిఫరెన్స్ చూపించాం మేము. ఓకే. ఎందుకంటే దీనిలో 2 రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం అంటే కొంతమంది మీరన్నట్టు ఫౌండేషన్ తీసుకున్న పిల్లలు ఉంటారు. కొంతమంది ఫౌండేషన్ లేని పిల్లలు ఉంటారు. కాబట్టి మనము ఫౌండేషన్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళేదో గొప్ప అని కానీ లేనంటే వాళ్ళు వేస్ట్ అని మనం చెప్పలేం. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఇవాళ రేపు 10 out of 10 అనేది 10th క్లాస్‌లో సర్వసాధారణం అయిపోయింది అందరికీ. 10 రాకుంటే ఆశ్చర్యపడాలి. 10 వస్తే ఆశ్చర్యపడు కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. అందుకే నేనేం చేస్తాను, మా కాలేజీలో సిస్టమ్ ఏం చెప్తుందంటే మొదటి 2 నెలల పాటు మెయిన్స్‌లో కన్సిస్టెంట్‌గా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని అంటే 50% అబోవ్ 300 మార్క్స్ పేపర్ పెట్టినప్పుడు 150 మార్క్స్ అబోవ్ వచ్చిన ప్రతి స్టూడెంట్‌ను మేము ఏం చేస్తామంటే అడ్వాన్స్‌కి ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే 50% మెయింటైన్ చేసిన స్టూడెంట్ ఖచ్చితంగా అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఖచ్చితంగా అడ్వాన్స్‌కు పోయి తట్టుకోగలిగే కెపాసిటీ. ఇది కేవలం 1 వారం 2 వారాలు టెస్ట్ చేయడం కాదండి. 8 వారాల పాటు టెస్ట్ చేయడం వల్ల స్టూడెంట్‌కి కూడా అడ్వాంటేజ్ ఉంటుందండి. తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఆ 8 వారాల పాటు టీచర్లు కూడా మా దానిలో సిస్టమ్ కూడా ఎలా ఉంటుందంటే రోజు మ్యాథ్స్ 3 పీరియడ్లు ఉంటుంది, ఫిజిక్స్ 3 పీరియడ్లు ఉంటుంది, కెమిస్ట్రీ 3 పీరియడ్స్ ఉంటాయి. మొదటి 2 నెలల పాటు 2 అవర్స్ టీచ్ చేస్తారు, 1 అవర్ కౌన్సిలింగ్. ఎవరైతే టీచ్ చేస్తారో అదే టీచర్ అక్కడ క్లాస్లోనే కూర్చొని పిల్లల ఎదురుగానే కూర్చొని పిల్లలతోనే కలిసిపోయి ఆ ప్రతి స్టూడెంట్ను అడ్వాన్స్ లెవెల్కి పంపించే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. జేఎల్ ఒక సార్ క్లాస్ చెప్పి ఎటు వెళ్ళిపోయి జేఎల్ తోటి స్టడీ అవర్స్ చేపించి అట్లాంటి సిస్టమ్ సిస్టమే లేదు సార్. జేఎల్ ట్యూటర్ సిస్టమ్ లేదు. మొత్తం సీనియర్ లెక్చర్స్ చూస్తారు. మీకు లోపలికి పోయిన లెక్చరర్ 3 గంటల తర్వాతే బయటకు వస్తాడు. దానిలో 2 అవర్స్ పాటు మొదటి 2 నెలలు మాత్రం 2 అవర్స్ టీచింగ్ ఉంటుంది, 1 అవర్ కౌన్సిలింగ్ సారే ఉంటారు. తర్వాత ఏం చేస్తారంటే 2 నెలల తర్వాత పిల్లలను సెగ్రిగేట్ చేసుకుంటాం. ఎందుకంటే బాగా చదివే పిల్లలను మామూలుగా స్లో లెర్నర్స్ దగ్గర కూర్చోపెట్టలేము మనం. అవునవును. అలాగే స్లో లెర్నర్ పిల్లల్ని బాగా చదివే నష్టం అవుతుంది. నష్టం అవుతుంది. ఇంకోటి ఏమంటే మనం సపరేట్ సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత మనం చెప్పుకోవడము ఈజీ అవుతుంది. ఎవరికి ఏది అవసరమో వాళ్ళ ప్రకారం చెప్పించుకోవడం. అప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వాళ్ళకు టీచింగ్ అవర్స్ తగ్గిస్తాం. అంటే మీ 2 అవర్స్ కాస్త 1.5 అవర్ టీచింగ్, 1.5 అవర్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ అంటే 2 నెలల తర్వాత జరిగేది. కానీ అందరూ ఏమనుకుంటారంటే ఒకసారి ఆపర్చునిటీ పోయింది కదా, రెండోసారి మళ్ళీ రాదా ఆపర్చునిటీ అంటే మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాం. అట్లా ఫస్ట్ ఇయర్ మొత్తం మీద 3 సార్లు మొత్తం మేము ఛాన్స్ ఇస్తాం. అంటే అందరి పిల్లలకు ఫస్ట్ అటెంప్ట్ పోయినా కూడా సెకండ్ అటెంప్ట్లో కూడా తను మళ్ళీ రికవర్ అయ్యి సంపాదించుకుని అడ్వాన్స్కి పోగలిగే స్థాయి. కానీ సెకండరీకి వచ్చేవాటికి మనకు క్లారిటీ వస్తుంది, స్టూడెంట్ కూడా క్లారిటీ వస్తుంది. పేరెంట్స్తో కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఇంకోటి మేము అడ్మిషన్ టైంలో పేరెంట్స్ క్లియర్గా చెప్పేస్తాం. 15 డేస్కి ఒకసారి మా కాలేజీకి రండి, వచ్చి ప్రిన్సిపాల్ గారి ద్వారా, వైస్ ప్రిన్సిపాల్ గారి ద్వారా మీరు మొత్తం పర్ఫార్మెన్స్ తెలుసుకోండి. మీరు ఏ రోజు వస్తారో ముందే ఇన్ఫామ్ చేస్తే మీరు ఏ ఫ్యాకల్టీని కలవాలనుకున్నారో ఆ ఫ్యాకల్టీతో కూడా మీరు ఇంటరాక్ట్ కావచ్చు. సార్ యాక్చువల్గా ఈ నెంబర్ వన్ చెప్పుకునేటువంటి కాలేజీలలో నేను గమనించాను, చాలామంది తెలిసిన వాళ్ళు చదివారు. పాయింట్ ఏంటంటే ఎక్కడ పోయినా పేరెంట్స్ యొక్క ఆబ్జెక్షన్ ఏంటంటే టాప్ సెక్షన్కు చాలా పెద్ద సాలరీస్ ఇచ్చి కూర్చోబెట్టుకొని రాజమర్యాదలు చేసి వాళ్ళు ఏ చెప్తే విని చైనా, రష్యా అట్లాంటి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎక్కడో చేయించి ర్యాంకులు తెప్పిస్తారు. మిగతా కొంచెం అంత హార్డ్ వర్క్ చేయని వాళ్ళు కానీ, కొంచెం ఐక్యూ తక్కువ ఉన్న స్టూడెంట్స్ని కానీ వదిలేస్తారు, పట్టించుకోరు. వాళ్ళు ఏదో నడిపించేస్తారు 2 years,
మాకు అన్యాయం చేసిన భావన పేరెంట్స్‌లో బలపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా. అక్కడ నిజంగా న్యాయం ఏంటంటే అందరూ ఫీ కడతారు. ఇన్‌ఫాక్ట్ ఆ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఫీ కట్టరు. చాలామందికి ఉల్టా డబ్బులు కూడా ఇస్తుంటారు. ఫీ కట్టి ఆశపడి నా కొడుకు, నా బిడ్డకు వాళ్ళకు ఉండే ఏ స్థాయి ఉంటే ఆ స్థాయి నుంచి ఇంప్రూవ్ అవ్వాలనేటువంటిది ఒక పేరెంట్ ఆశ. ఒక మనలాంటి పేరెంట్స్ యొక్క ఆశ. అట్లా న్యాయం అయితే జరగట్లేదు చాలా కాలేజీలో. మీరు టాప్ స్టూడెంట్సే పట్టించి మిగతా వాళ్ళని వదిలేస్తారా? మిగతా అండర్ రేటెడ్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ మీరు ఎట్లా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు? మీకు ఉండేటువంటి ఈ పెడగాగి గానీ, పద్ధతి గానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అసలు? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను ఒక సీనియర్ లెక్చరర్ అని ఒప్పుకుంటారా? మీకన్నా సీనియర్ ఇంకెవరు ఉంటారండి కదా, మా డిపార్ట్మెంట్లో సీనియర్ లెక్చరర్. ఈ ఇయర్ నేను మా సీనియర్ ఇంటర్లో స్లో లెర్నర్స్ బ్యాచ్కి నేనే మొత్తం పాఠం చెప్పాను. ఏమండి? స్లో లెర్నర్స్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ నేనే మొత్తం టోటల్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నాను. అంటే ఇట్లా పైన వాళ్ళకు హై పెయిడ్ ఇచ్చి మిగతా వాళ్ళకు నామసాలు అట్లాంటి వ్యవస్థ మరి అట్లయితే నేను ఆ రూల్స్ అసలు మీరు యాక్సెప్ట్ చేయకూడదు. మా ఇగ్నైట్ కాలేజీలో ఉండే ఒకే ఒక స్పెషల్ ఏమంటే అందరూ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ సార్. అందుకే మా బ్యానర్ చూడండి, లెడ్ బై ఎక్స్పర్ట్స్ అని ఉంటుంది. మా దానిలో వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనే మాట ఉండదు, అందరూ బ్రహ్మాండంగా చెప్తారు. ఏమంటే మా డైరెక్టర్ గారి విషయం ఏమంటే ఎవరైనా ఏదైనా చెప్పగలిగే స్థితిలో ఉండాలి, నెంబర్ 1. రెండోది ఏమంటే ఏ స్టూడెంట్కి ఎటువంటిది అవసరం. మనం సెగ్రిగేషన్ చేసుకున్న తర్వాత కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, అందరికీ ఐఐటి సీట్లు రావు, అందరికీ మెయిన్ సీట్లు రావు. కానీ ఉన్న వాళ్ళలో మనం వాళ్ళలో ఉండే టాలెంట్ని ఎంత వీలైతే అంతవరకు ట్రై చేసి ఉన్నంతలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదు, మనకు నిజాంపేటలో బీబీఆర్ఐటి కాలేజ్ అని ఒకటి ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్. రీసెంట్గా దానికి లాస్ట్ ఇయర్ దాదాపు 29 మంది పిల్లలకు 19 to 45 lakhs ప్యాకేజెస్ వచ్చింది. మంచిగా విష్ణు వాళ్ళది. జనరల్గా ఒక ఎంసెట్ కాలేజీకి అంత రేంజ్లో ప్యాకేజ్ రావడం చాలా కష్టం. కానీ లాస్ట్ ఇయర్ మా కాలేజ్ నుంచి 25 మంది పిల్లలు ఆ కాలేజీకి అడ్మిషన్ తీసుకున్నారు. 25 మంది. 25 మంది. చాలా రికమెండేషన్. ఎందుకంటే మేము ఈ బీటెక్ కాలేజ్ చూడాల్సిన మెయిన్ పాయింట్ ఏమి అంటే వాళ్ళకు ప్లేస్మెంట్స్ బాగుండాలి, ప్లస్ ఫర్దర్ స్టడీస్ బాగుండాలి. ఎందుకంటే అది లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాళ్ళు అవి చూసుకోవాలి. కాబట్టి మా దానిలో ఈ కోచింగ్ ఇవ్వడమే కాదు, రేపు పొద్దున్న ర్యాంకులు వచ్చిన తర్వాత వాళ్ళని గైడ్ చేయడం కూడా జరుగుతుంది. మా సీనియర్ ఫ్యాకల్టీ అందరూ ప్రతి స్టూడెంట్కు ఏ కాలేజీలో బాగుంటుంది ఏం కదా అనేది ఖచ్చితంగా చెప్తారు. మేము కూడా ఎస్బీఆర్ టాక్స్ మీకు తెలిసే ఉంటుంది. అవసరమైనప్పుడు మీ పిల్లలకు వాళ్ళకు కూడా అసలు ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి, కొత్త కొత్త కాలేజెస్, యూనివర్సిటీస్, గార్డెన్స్ వాటి కోసం కూడా మేము వాలంటరీగా కాల్ సర్వీసెస్ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చివరి క్వశ్చన్ మనకేంటంటే, ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి ర్యాంక్ రాస్తారు. ఐఐటీ రాకపోనియండి, ఎన్ఐటీయో, బిట్టో, మణిపాలో, బిట్సో, మరొకటో ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? అసలు అందరికీ భగవంతుడు అంత ఐక్యూ ఇవ్వడు. కొంచెం మధ్యస్థాయి స్టూడెంట్స్, కొంచెం తక్కువ స్థాయి స్టూడెంట్స్ సీట్లు తెచ్చుకోవాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన శ్రద్ధ ఏ విధంగా ఉండాలి? సో వాళ్ళకి సాధ్యాసాధ్యాలు ఏంటి ఒకసారి మీరు చెప్తే మనం. చాలా సింపుల్ అండి. వాళ్ళకి కావాల్సింది ఏమంటే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయినా, ఇప్పుడు ఎంపీసీ స్ట్రీమ్ తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీ 3 సబ్జెక్టులకు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకుంటే పేపర్ మీద పెన్ను పెడితే తప్ప ఏది రాదు. అలాగే మనం ఏమనుకుంటాం అంటే కెమిస్ట్రీ చాలా ఈజీ అనుకుంటాం, కానీ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇబ్బందికరంగా మ్యాథ్స్ లాగానే ఉంటుంది. అంటే చెప్తున్నాను, ప్రతి సబ్జెక్టు వాళ్ళ సబ్జెక్టు ఇంపార్టెంటే. ఇవి ఎప్పుడు తెలుస్తాయి అంటే ప్రతి స్టూడెంట్ టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్తో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎలా చదవాలి ఏం కథ అని. టీచర్తో ఎంత ఇంటిమసీ పెంచుకునే కొద్దీ టీచర్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ని బట్టి ఏం చదివితే ఎక్కడెక్కడ వాళ్ళకు పర్ఫార్మెన్స్ పెరుగుతుందో వాళ్ళు చెప్తారు. అంటే టీచర్కు స్టూడెంట్ మధ్య ఒక రాపో, ఎస్, ఒక భావోద్వేగమైన ఒక సంబంధం, ఒక అఫెక్షన్ వాతావరణం అనేది కీ అంటారు మీరు. ఒక తండ్రి కొడుకు, తండ్రి కూతురు సంబంధం ఖచ్చితంగా మెయింటైన్ అయినప్పుడు మాత్రమే ఒక మంచి సక్సెస్ కొడతాము. ఇవాళ రేపు కొన్ని పేరున్న కాలేజీలు, పేపర్లో, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే కాలేజీలకు ఏంటంటే 2 ఏళ్ళు చదువుతాడు, మీ టీచర్ పేరు ఏంటంటే తెలియదు, స్టూడెంట్ ఎవరో టీచర్ తెలియదు, టీచర్ ఎవరో స్టూడెంట్ తెలియదు. ఈ పొద్దున పూట ఇక్కడ, మధ్యాహ్నం ఇంకో దగ్గర, సాయంత్రం ఇంకో దగ్గర అన్నింటికి చెప్తారు. కోట్ల రూపాయల శాలరీస్, లక్షల కొద్ది శాలరీస్ తీసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి కరెక్ట్ లేదు. డ్రైవ్ రూపాయి చెప్పినటువంటి ఆన్లైన్ చెప్తే ఏంటి, ఆఫ్లైన్ చెప్తే ఏంటి, కనెక్షన్ లేనప్పుడు. సో మీరు చెప్పిన విషయం నాకు ఆకర్షించింది ఏంటంటే, ముఖ్యంగా ఇగ్నైట్లో నేను మీ డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత స్టూడెంట్ టీచర్ యొక్క రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. టీచరే అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తులు. మీకు ఆన్లైన్ కాదు, లేకపోతే మెటీరియల్ కాదు, ఇంకేది కాదు. అట్లాంటి రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ లాంటి వాతావరణము టీచర్ ఫ్యాకల్టీస్ మధ్య ఉంది. మీ దగ్గర చూస్తే నేను డైరెక్టర్ ఫ్యాకల్టీ మధ్యలో ఉంది, ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ మధ్యలో ఉంది, స్టూడెంట్కు డైరెక్టర్ మధ్యలో ఉంది. చాలా ఆహ్లాదంగా, చాలా
ఫ్రీగా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నట్టుంటుంది. నిజంగా నేను మీకు మీ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఒక ఫ్యామిలీ లాగా ఇంత స్ట్రెస్ ఉండే వాటిలో ఫ్యామిలీ లాంటి వాతావరణం అనేది ఒక స్ట్రెస్ రిలీఫ్. ప్రత్యేకంగా మీరు స్ట్రెస్ రిలీఫ్ పని చేయట్లేదు. చాలా చాలా ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి సూచన ఇచ్చారు. మీ అపార అనుభవాన్ని మా ఎస్బీఐ టాక్స్ ప్రేక్షకులకు పంచారు. మిత్రులారా తప్పనిసరిగా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు ఇంత విలువైనటువంటి ఇంటర్వ్యూస్ చాలా అరుదుగా ఉంటాయి మీ యూట్యూబ్‌లలో. మీ మిత్రులకు షేర్ చేయండి, తెలియజేయండి. దాని ద్వారా అనేక విషయాలు తెలుస్తుంటాయి. ఇట్లా అనేక రకాల అనుభవజ్ఞ వీడియోల పరంపర కొనసాగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎస్బీఐ టాక్స్ ఉంటే ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎంసెట్, జోసా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియేట్, స్కూల్‌కి సంబంధించిన వాటి మీద కోర్సెస్ ఉన్నాయి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.